తెల్లటి ఇడ్లీలు తిని మీకు బోరు కొట్టిందా? అయితే ఈ మసాలా ఇడ్లీని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్‌కి 2:30 లేదా 3 గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. మినప్పిండి ఎక్కువైనా గానీ ఇడ్లీలు ముద్ద ముద్దగా ఉంటాయి, బాగుండవు. మినప్పిండి, ఇడ్లీ రవ్వ క్వాంటిటీ కరెక్ట్‌గా యేసుకుంటేనే ఇడ్లీలు బాగుంటాయి. మినప్పిండి ఎక్కువైనా బాగుండవు, లేదా ఇడ్లీ రవ్వ ఎక్కువున్నా గానీ ఇడ్లీలు పర్ఫెక్ట్‌గా ఉండవు. నేనైతే ఒక గ్లాస్ మినప్పప్పుకు 2:30 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వలో నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు అలాగే ఉంచితే రవ్వంతా కిందికి పోయి నీళ్లు పైన తేలుతాయన్నమాట. మినప్పప్పును కూడా 2-3 సార్లు బాగా మంచిగా కడగాలి. ఒక 6 గంటల పాటు అలాగే మినప్పప్పును నానబెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు. మినప్పప్పును ఎక్కువగా నానబెట్టడం వల్ల దానిలో ఉండే జిగురుతనం అనేది పోతుంది. ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని పై నీళ్ళన్నీ తీసివేయాలి. అలా 2-3 సార్లు కడిగిన తర్వాత రవ్వను నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఒక గిన్నెలోకి లేక ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పును ఊరికే వేళ్ళతో అలా కలిపి దాంట్లోని నీళ్లను వంపివేయాలి. అంతేకాని గట్టిగా పిసికి కడగకూడదు ఈ టైంలో. అలా అందులోని నీళ్ళని వడబోసి మంచినీళ్ళు వేసుకొని మనం ఒక మిక్సీ జార్లోకి పప్పును తీసుకొని ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మినప్పిండిని మనం ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఆ ఇడ్లీ రవ్వలోకి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఇది ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పిండిని రవ్వను కలుపుకోవాలి. ఇలా కలపడానికే మనకు 5-6 నిమిషాల టైం పడుతుంది. అలా కలిపితేనే కలుస్తుందన్నమాట బాగా. అంటే ఒక్క నిమిషంలో ఊరిగా కలిపేసాంలే అని కలిపితే ఇడ్లీలు ముద్ద ముద్దగా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్ ఎలా మిక్స్ అయిందో అలా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తంగా. దీన్ని ఒక 10 గంటల పాటు పులియబెట్టాలి. అంటే ఓవర్ నైట్ అలాగే వదిలేస్తే అది తెల్లారేసరికంతా బాగా పొంగుతుంది ఇడ్లీ పిండి. మరుసటి రోజుకి చూడండి ఎలా పొంగి ఉంటుందో. ఇప్పుడు దీన్ని ఒక గరిటెతో తీస్తే మనకు తెలుస్తుందన్నమాట అది పొంగింది. ఇప్పుడు దాంట్లోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిపి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలన్నమాట. ఎందుకంటే అది సాల్ట్ అందులో మొత్తంగా కలవాలి. ఈలోగా మనం ఇడ్లీ పాత్రలో నీళ్ళేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. దాని తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి దాంట్లో మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఈలోగా స్టవ్ మీద నీళ్లు వేడెక్కి ఉంటాయి కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్కు మార్చి ఇడ్లీ ప్లేట్లను అందులో ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెడితే పిండి నీళ్లలో పడి పొంగిపోయే అవకాశం ఉంది. కొంతమంది ఇడ్లీలు మెత్తగా రావాలని సోడా పొడి, బేకింగ్ పౌడర్ లాంటివి వేస్తుంటారు, కానీ అలా వేయకూడదు. ఇప్పుడు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీ ఉడికి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ను మీడియం నుండి సిమ్లో ఉంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇడ్లీలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇడ్లీ పర్ఫెక్ట్గా ఎలా ఉడికిందో. ఈ ఇడ్లీలను పల్లీ పచ్చడి లేదా కారపొడి, నెయ్యి వేసుకొని అయినా తినవచ్చు. ఈ ఇడ్లీలను ఇప్పుడు మనం మసాలా ఇడ్లీలుగా చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేయాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడిని వేయాలి. ఇదంతా స్టవ్ను మీడియం నుండి సిమ్లోకి మారుస్తూ చేసుకోవాలి. లేకపోతే పోపు మాడిపోయి మసాలా ఇడ్లీ రుచి మారుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఆ తర్వాత 1/4 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు మాడిపోకముందే వెంటనే 1 టేబుల్ స్పూన్ పప్పుల పొడి, 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసి కలపాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇడ్లీలలో సాల్ట్ ఉంటుంది కాబట్టి పోపుకు మాత్రమే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని పోపును ఒకసారి కలిపి వెంటనే ఇడ్లీలను వేసి కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఇడ్లీలు విరిగిపోకుండా చూసుకోండి. ఇంతేనండి, ఎంతో పర్ఫెక్ట్గా మసాలా ఇడ్లీ రెడీ. ఇష్టమైతే చట్నీతో తినండి, లేకపోతే 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. పర్ఫెక్ట్ మసాలా ఇడ్లీ రెడీ.